చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. కేవలము నాయన పరిశుద్ధాత్మకి స్వరమిచ్చేవాడి కానీ దేవా, నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడు. మమ్మల్ందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం పిల్లరా. మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథము, యోహాను పిల్లరా, మరి దేవుని శిష్యుడైన యోహాను ఎన్ని పుస్తకాలు రాశాడమ్మా? యోహాను సువార్త రాశాడు, మొదటి యోహాను రాశాడు, రెండో యోహాను రాశాడు, మూడో యోహాను రాశాడు, ప్రకటన గ్రంథం 5 పుస్తకాలు రాశాడు. మరి పిల్లరా, ఈ యొక్క గ్రంథము రాస్తున్నప్పుడు పిల్లరా, మరి ఈ ప్రకటన గ్రంథమును రాస్తున్నప్పుడు ఆయన మరి ఒక పర్వతం మీద నుండి అక్కడి నుంచి రాస్తున్నట్టుగా చూస్తాము. దేవుని యొక్క దర్శనమును చూసినట్టుగా చూస్తాం. ఇట్స్ ఆల్ అబౌట్ ది ఫ్యూచర్. భవిష్యత్తులో జరిగే వాటిని గురించి రాస్తాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ప్రకటన గ్రంథం అంతా కూడా చూసినప్పుడు మరి విశ్వాసులకు దేవుడు ఆయన రాకడకు ముందు జరిగే ముందు, ఆయన రాజ్యము స్థాపించబడక ముందు జరిగే సంఘటనలు రాస్తాడు. మొట్టమొదటి అధ్యాయములో దేవుడు యోహానుకు దర్శనం ఇచ్చినట్టుగా చూస్తాము. ఈ 2-3 అధ్యాయాలు సంఘాలకు రాస్తున్నట్టుగా చూస్తాం. సంఘాలను ఉద్దేశించి రాస్తాడు పిల్లలు. ఇందులోనే ఉంటారు. ఇంట్రడక్షన్ ఎక్కువసేపు చాలా ఉంది కాబట్టి ఇంట్రడక్షన్ ఎక్కువ ఉండకుండా ఇక్కడ మొట్టమొదటిగా చూసినప్పుడు 2వ అధ్యాయములో ప్రారంభిస్తాడు. 3వ అధ్యాయం వరకు రాస్తున్నప్పుడు ఈ 2 అధ్యాయాల్లో 7 సంఘములకు రాస్తాడు. ఒకటి ఎఫెసీ సంఘము, 2 స్మర్ణకు, పెరిగ్మాకు, ఆ తర్వాత తయతార సంఘానికి, ఆ తర్వాత సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదిక సంఘాలకు రాస్తాడు. 7 సంఘాలకు మరి రాస్తున్నట్టుగా చూస్తాం దేవుని వాక్యభావాలు. మొట్టమొదటిగా ప్రారంభంలో చూసినప్పుడు ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. మరి ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు ఈ ఎఫెసీ ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ. అదొక చాలా ప్రాముఖ్యమైన పట్టణము అని రాస్తాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. పట్టణము ప్రాముఖ్యము, అంతేకాకుండా ఈ సంఘం కూడా చాలా ప్రాముఖ్యమైనది. చర్చ్ ఇన్ ది ఎఫెసస్ ఇస్ అ వండర్ఫుల్ చర్చ్, చాలా వండర్ఫుల్ చర్చ్. ఎందుకంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఎఫెసీ సంఘములో చాలా సంఘాల్లో పాస్టర్స్ ఒకరే ఉంటారు కదా, ఒకరే ప్రీచర్ ఉంటారు. కానీ ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పౌలు 3 సంవత్సరాలు పరిచయం చేశాడమ్మ పౌలు. ఈ ఎఫెసీలో తిమోతి చేశాడు, ఎఫెసీలో యోహాను చేశాడు, ఇంకా చాలామంది చేశారు. ఎఫెసీ సంఘము అంతే ప్రత్యేకించబడ్డది. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు చక్కని మాట రాస్తుంటాడు. ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు ఒక పత్రిక రాస్తాడు. ఎఫెసీ పత్రిక ఉంటుంది కదమ్మా, ఎఫెషియన్స్, మనందరికీ తెలవాల్సిన పత్రిక ఎఫెషియన్స్ పత్రిక. 5వ అధ్యాయం అయితే చాలా ప్రాముఖ్యంగా విశ్వాసాలు అందరికీ తెలియదు. ఇక్కడ ఎఫెసీలో చూసినప్పుడు 5వ అధ్యాయంలో జనరల్గా చూసినప్పుడు ఈ 5-6 అధ్యాయాలు ఎక్కడ చదువుకుంటామంటే ఒకటి పెళ్లిలో వస్తుంది, రెండోది 6వ అధ్యాయం ప్రారంభము బర్త్డే సర్వీస్లో, పిల్లల బర్త్డే సర్వీస్లో చూస్తుంటాం మనం. 5వ అధ్యాయంలో కుటుంబం ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలనే సంగతి రాస్తాడు. 6వ అధ్యాయంలో పిల్లలు ఎలా ఉండాలని రాస్తాడు, వారికి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి రాస్తాడు. ఆ తర్వాత పనిచేసే వారు ఎలా ఉండాలి, యజమానులు ఎలా ఉండాలి, అన్ని విషయాలు రాస్తాడు. ఎఫెసీ సంఘానికి ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలని 5-6 అధ్యాయాల్లో చక్కగా రాస్తాడు అపోస్తలుడైన పౌలు. మరి ఇక్కడ చూసినప్పుడు ఆ 3 సంవత్సరాల పరిచయంలో పౌలు ఏం బోధించాడు వీరికి అని గమనిస్తే కనుక, వారికి బోధించినప్పుడు వారికి ఏం బోధిస్తాడంటే పిల్లరా, యస్ వార్న్ దెమ్ అంటాడు. వారికి హెచ్చరించినట్టుగా చూస్తాం. ఎందుకు హెచ్చరించాడంటే పిల్లరా, అబద్ధ బోధల నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్టుగా చూస్తాం. ఎఫెసీ సంఘానికి రాంగ్ ప్రీచింగ్ నుంచి, రాంగ్ డాక్ట్రిన్లో నుంచి జాగ్రత్తగా ఉండమని ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు బోధించినట్టుగా చూస్తాం దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఎందుకంటే పిల్లరా, ఈ యొక్క ఎఫెసీలో సంఘము ఒక బలమైన సంఘం. ఎందుకంటే బలమైన సంఘం ఎందుకంటే పిల్లరా, ఎందుకంటే భయంకరమైన పరిస్థితుల్లో బలముగా ఆత్మీయంగా నిలబడ్డది కాబట్టి ఆ సంఘానికి అంతమంది పనిచేస్తారు, అంతమంది కూడా అంత ఆత్మీయంగా ఉన్నారు. అందుకే ఈ సంఘముని వచ్చి మొదట ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు చాలా మంచి విషయాలు రాస్తాడు. సంఘము ఎలా బలంగా ఉందని విషయాల గురించి రాస్తుంటాడు దేవుని వాక్యభావంలో. చాలా విషయాలు రాస్తాడు.
ఏమంటాడు? నువ్వు నా కొరకు శ్రమపడే సంఘం అంటాడు. ఓపిక కలిగిన సంఘం అంటాడు. ఆ సంఘముని గురించి మాట్లాడపు. శ్రమపడే సంఘము, ఓపిక కలిగిన సంఘం అంటాడు. అంతేకాకుండా అంటాడు కదా, అబద్ధ ప్రవక్తలు ఎవరైతే వారిని నిర్మూలించిన యు డి నాట్ టాలరేట్ అంటాడు. మీరు వారిని భరించలేదు అంటారు. ఎవరైతే అబద్ధము బోధలు ఇస్తారో వారిని భరించని సంఘం అంటాడు. అంటారు శ్రమలో మీరు సహనంగా ధైర్యంగా నిలబడ్డ సంఘం అని చెప్తాడు. అంతేకాకుండా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో ఇంకా అంటాడు ఏమంటారు? దేవుని వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఒక చక్కని మాట అంటాడు. ఏంటంటే ఎవరైతే దేవుని విరుద్ధమైన జీవితంలో వాళ్ళ వ్యక్తి ఒక పదం ఇస్తాడు. 6వ అధ్యాయంలో ఒక వచనం 19లో ఏమో నికోలయితులను నువ్వు ద్వేషించావు, నేను కూడా ద్వేషించాను అంటాడు. దేవుని వాక్యభావంలో ముందుకు వెళ్ళినప్పుడు వివరంలోకి మనం వెళ్దాం. అలాంటి పరిస్థితులు ఎందుకు పిల్లరా చూసినప్పుడు ఇక్కడ ఎఫెసీ పట్టణంలో ఏముందంటే ఇక్కడ ఒక 2 దేవతల యొక్క విగ్రహాలు టెంపుల్స్ ఉన్నాయి. డయానా ఒక టెంపుల్, ఇంకోటి అమ్రీత్ సార్ 19వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూడండి, 21వ దగ్గర ఉంటుంది. అక్కడ చూడండి పిల్లలు, 21 అక్కడ చూస్తుండే. అక్కడ చూసినప్పుడు అపోస్తుల కార్యము 19వ అధ్యాయంలో 21వ వచనంలో అక్కడ ఒక సంఘం కనబడుతుంది. అక్కడ ఒక గాడెస్ను వాళ్ళు వర్షిప్ చేస్తారు. పేరు చెప్పండి అమ్మ ఒకసారి. చూడండి అక్కడ చూడండి, 19వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి 19వ అధ్యాయము 21 తర్వాత ఉంటుంది. ఆ పేరు చూడండి పిల్లలు. దొరకలేదా? ఇంతసేపు మా అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 21వ వచనం కింద కొంటాను చూడడానికి. హల్లెలూయా. ఓడిపోతారు బైబిల్ కాంపిటీషన్లలో పోతే ఇంతసేపు స్లో తీస్తే. అది మంచిది. ఇప్పుడు దేవుని డయానా యొక్క మందిరము, ఇంకో దేవత యొక్క మందిరం ఉంది. ఆ దేవతకున్న ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అంటాడు కదా, ఆ దేవత యొక్క గాడెస్ని గురించి మాట్లాడినప్పుడు ఆకాశం నుంచి పడ్డదంటే ఆ దేవతకు కస్టోడియన్గా ఉన్నారంట ఎఫెసీలు. అలాంటి భయంకరమైన విగ్రహారాధన పరిస్థితుల మధ్యలో దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఎఫెసీ సంఘము బలముగా స్థిరముగా దేవుల్లో ఉందంట పిల్లలు. హల్లెలూయా. అలాంటి సంఘమును గురించి ధ్యానించడానికి మనమున్న అందుకే ఆత్మీయంగా ఉన్నారా లేదని కూడా దేవుని వాక్యభావంలో ఈ 7 వచనాల్లో కనుక గమనిస్తే కనుక దేవుని వాక్యభావంలో ఇక్కడ చూసినప్పుడు మరి దేవుని యొక్క దూతకు రాస్తున్న మాటలు చిన్నప్పుడు ఒకటి దేవుని సంఘమును మరి హెచ్చించడం గురించి, దేవుని సంఘము చేసే మంచి క్రియల గురించి రాయబడుతుంది. రెండోదిగా చూసినప్పుడు దేవుని సంఘము అంత ఆత్మీయమైన సంఘమైనా కూడా స్టిల్ గాడ్ హ్యాస్ సమ్ కంప్లైంట్ ఉంటుంది. దేవుడికి అంత మంచి ఆత్మీయ సంఘము ఎందుకు మరి దేవుడు ఆ దూతకు రాస్తున్నట్టే స్టిల్ గాడ్ హ్యాస్ సమ్ కంప్లైంట్. ఎంత ఆత్మీయంగా ఉన్నా కూడా ఎక్కడన్నా ఒక జాలు ఉంటుంది కదమ్మా, కదా, ఎక్కడో చాలా పొరపాట్లు చిన్నగా ఉంటాం. కాబట్టి అలాంటి ఆత్మీయ సంఘము కూడా దేవుడు అంటాడు ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ అంటాడు. ఒక దేవునికి ఒక అభ్యంతరం ఉన్నట్టుగా చూస్తాం ఆ సంఘముకు వచ్చి చూసినప్పుడు. రెండోదిగా చూసినప్పుడు అభ్యంతరంలో దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు, కౌన్సిల్ ఇస్తాడు. దేవుడు ఎలా ఉండాలని సంఘానికి ఆలోచన ఇస్తాడు. ఆ తర్వాత పిల్లలు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు వాళ్ళని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తాము. ఇంకా చూసినప్పుడు ఆ చివరిగా చూసినప్పుడు దేవుడు ఎప్పుడైతే సరి చేసుకుంటారో వారికి దేవుడు గొప్ప వాగ్దానం చేయడం చూస్తాము. ఈ 5 విషయాలు ఈ 7 వచనాల్లో ఉన్నప్పుడు ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యభావంలో వచ్చి లెట్ us క్లోజ్ ద ఇంట్రడక్షన్ వచ్చి వెళ్ళి దేవుని వాక్యం మొట్టమొదటి లెట్ us go verse by verse. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మొదటి వచనం నుంచి చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్ us see. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అంటాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అంటాడు. చాలా మా అక్కడ ఆపుకుందాం. ఇక్కడ దేవుని వాక్యభావంలో మొట్టమొదటిగా చూసినప్పుడు ఈవెన్ దో జాన్ వాజ్ రైటింగ్ దిస్ ఈ యొక్క గ్రంథం రాస్తున్నా కూడా ఈ మాటలన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు పెట్టారు. ఆయన పరలోక దర్శనములో యోహానుతో మాట్లాడుతున్నాడు, సంఘాలకు రాయమని చెప్తున్న మాటలు చూసినప్పుడు ఏం రాపిస్తున్నాడు అని చూస్తే గమనిస్తే కనుక యోహానుతో దేవుడు మాట్లాడుతూ ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు మాటలు రాయమాడు. ఇట్ ఇస్ అడ్రెస్సింగ్ టు ది చర్చ్ ఎల్డర్ ఇన్ ది ఎఫెసీ లేకపోతే ఏంజెల్ ఇన్ ది ఎఫెసీ సంఘములో ఉన్న దేవుని దూతకు రాయమంటాడు. యేసు ప్రభువారు చెప్తున్నారు ది స్పీకర్ ఇస్ జీసస్ క్రైస్ట్.
యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు, ఇది ఏ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కాదు, ఎవరో దైవజనుడు రాసిన మాటలు కాదు, కానీ ప్రభుని యేసు క్రీస్తు వారు సంఘాలకు రాస్తున్న మాటలు. జీసస్ ఇస్ స్పీకింగ్. ఈ మాటలు చూసినప్పుడు యేసు ప్రభువే తమిళలో చూసినప్పుడు అంతవరకు మనకు 4 సువార్తల్లో యేసు ప్రభు వారి మాటలు కనబడతాయి. అక్కడక్కడ తను మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడితే 1-2 మాటలు కనబడతాయి. ఈ అధ్యాయంలో చూసినప్పుడు, ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఈ 2 అధ్యాయాలు చూసినప్పుడు కంప్లీట్గా ఇట్ ఈస్ ది వర్డ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలుగా చూస్తాం. యేసు ప్రభు వారు అంటాడు, ఎఫెసీ సంఘములో ఉన్న దూతకు రాస్తున్నాడు, సంఘపు దూతకు రాస్తున్నాడు. మీరు అడగొచ్చు, దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు సంఘపు దూతకు రాసినట్టు అంటే 7 సంఘాలకు అదే మాట రాస్తాడు, సంఘపు దూతకు రాయమంటాడు. అన్ని సంఘాల్లో కూడా లవదిక కానీ, ఫిలదెల్ఫియా కానీ, సార్దీస్ కానీ, తుయతైర ప్రతి సంఘానికి రాస్తున్నప్పుడు దేవుని మాటలు అంటాడు, దేవుని మాటలు సంఘపు దూతకు అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ 7 మాటలకి 7 సంఘాలకే దేవుడు మాట్లాడినుంటే మనకెందుకు ఈ వాక్యం కదమ్మా. ఇఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ది 7 చర్చెస్, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్లకు ఎందుకు ఈ వాక్యం మనం అడగాలి కదా. అవునా కదా, డౌట్ రావాలా లేదమ్మా? అయ్యా ఈ మాటలు మాట్లాడుతుంది ఎఫెసీ సంఘానికి, ఈ మాటలు మాట్లాడుతుంది తుయతైర సంఘము లేదా ఫిలదెల్ఫియా సంఘము లేదా లవదిక సంఘానికి మాట్లాడుతున్నా మనకెందుకు అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు 7 అంటాడు కదా, అక్కడ 7 నక్షత్రాలు కలిగిన వాడు అంటాడు, 7 దీపస్తంభాలు అంటాడు. 7 నక్షత్రాలు అంటే 7 దూతలుగా ఉండాలని పిల్లలు 7 దూతలకు రాస్తూ ఉంటాడు. 7 యొక్క దీపస్తంభాలు అంటే 7 సంఘాలకు వచ్చి మాట్లాడతాడు. ఒకవేళ ఎఫెసీ సంఘానికి మీరు అడగొచ్చు, ఎందుకు ఎఫెసీ సంఘానికి రాసింది, ఎందుకు మాట్లాడాడు? ఎఫెసీ సంఘానికి రాస్తున్నా దేవుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎఫెసీ సంఘానికి అంటే కానీ 7 సంఘాలకు అని అంటున్నాడు. 7 సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎఫెసీతో మాట్లాడుతున్నాడు, ఎఫెసీ దూతకు రాస్తున్నా. ది వర్డ్ బిలాంగ్స్ టు ఎవ్రీ చర్చ్. అండ్ వై దిస్ చర్చ్? ఈ 7 చర్చిల్లో మన సంఘం లేదు, మనం మనకు ఎందుకు మాట్లాడుతుందంటే 7 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రపంచంలో ప్రతి సంఘము కూడా 7 సంఘాల్లో ఒక సంఘాన్ని పోలి ఉంటుంది. అందుకే మనకు అవసరం. హల్లెలూయా. అంటే దేవుడు ఒక సంఘానికి 7 సంఘానికి ఎఫెసీ సంఘానికి 7 సంఘాలకే కాదు, కానీ ఈరోజు ప్రపంచంలో సార్వత్రిక సంఘానికి ప్రతి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నమాట. అందుకే దేవుని మాటలు చూసినప్పుడు ఆయన ఎఫెసీకి రాస్తున్నా ఈజ్ అడ్రసింగ్ టు ది 7 చర్చెస్. అంటే ప్రతి చర్చి, లోకంలో ఉన్న ప్రతి చర్చి కూడా ఈ 7 కేటగిరీలో ఒక కేటగిరీలో పడుతుంది. కాబట్టి అందుకే ఈ వాక్యం మనందరికీ. హల్లెలూయా. ఇంత సౌండ్ రాలేదు, మీరు విన్నారో లేదో నాకు తెలియదు. అంటే పక్కన నిలబడతారు, భయపడుతున్నారు ఏం మరి. హల్లెలూయా. దేవునికి అమ్మ హల్లెలూయా చెప్పకపోతే ఈరోజు ఎందుకంటే ఆ సంఘాల్లో మనము కూడా ఏదో ఒక సంఘములో చెందిన వారం అవుతుంటాం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనకి ప్రతి సంఘములో ఉన్న వాటి గురించి, వారు చేసిన మంచిని గురించి, వారు ఎన్నో బలహీనతల గురించి మనం తెలుసుకున్నప్పుడు బలపడే సంఘంగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆత్మీయ సంఘంతో దేవుడు మాట్లాడుతుంటే గాడ్ వాంట్స్ ది చర్చ్ టు గ్రో మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఇంకా ఎదగాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చూసినప్పుడు ఈ 7 సంఘాలు ఏదో ఒక దానికి సాదృశ్యంగా ఉంటాం కాబట్టి, అందులో ఉంటాం కాబట్టి. లెట్స్ ప్లే దేవుని వాక్యం చూసినాం. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. రెండవ చూసినప్పుడు రెండవ వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. ఎఫెసీ సంఘంలో రాస్తున్న దేవుని దూతకు రాస్తున్న తర్వాత 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని దేవుని వాక్యమాలను చూసినప్పుడు సంఘముల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ దూతలకు రాస్తున్నప్పుడు, ఏంజల్స్కు రాస్తున్నప్పుడు, ఎవరైతే ఏంజల్స్ ఉన్నారో ఆ చర్చ్ ఏంజల్స్కు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ చర్చ్ 7 ఏంజల్స్ అంటాడు, ఐఎమ్ హోల్డింగ్ దెమ్ ఇన్ రైట్ హ్యాండ్ అంటాడు. దేవుడు అంటాడు ఈ చర్చిలన్నీ కూడా నా ఆధీనములోనే, ఇట్ ఈస్ అండర్ మీ. అందుకే దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఆ సంఘాల గురించి ఐఎమ్ హోల్డింగ్ ది 7 ఏంజల్స్ ఇన్ మై హ్యాండ్ అంటాడు. ఐ హోల్డ్ దెమ్ అంటాడు. దే బిలాంగ్ టు మీ. ఎందుకంటే ఆయనకు సంఘము ఎవరికి చెందిందమ్మా? యేసయ్యకు చెందింది. అపోస్తలుల కార్యాలు అంటాడు యేసు స్వరక్తం ఇచ్చి తన సంఘమును కొనెను అంటాడు. మీకు రెఫరెన్స్లు ఏమైనా చాలా వెళ్ళిపోతాయి.
20:28 వచ్చినట్టు యేసు స్వరక్తం ఇచ్చి తన సంఘమును కొననంటాడు. అందుకే యేసు ప్రభువారు ఈ దూతలకు రాస్తున్నప్పుడు, ఆ దూతలకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు అంటారు, దేవుని మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఐ హోల్డ్ దెమ్ బికాస్ దే బిలాంగ్ టు మీ, ఐ హ్యావ్ అథారిటీ ఓవర్ దెమ్. వారి మీద నాకు అధికారం ఉంది, ఆ సంఘములు నావి కాబట్టి నా అధీనంలో. ఆ సంఘాలన్నింటినీ గురించి చూసినప్పుడు ఆ దేవుని దూతలన్నీ కూడా ఎవరైతే దూతలకు మాట్లాడుతూ, దూతలు నా చేతులు, ఐఎమ్ హోల్డింగ్ దెమ్ ఇన్ మై రైట్ హ్యాండ్ అంటాడు. కుడి చేతి అంటే పిల్లలు అధికారానికి సాదృశ్యం. దిస్ ఇస్ నాట్ అ వీక్ హ్యాండ్, దిస్ ఇస్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్. అండ్ గాడ్ సేస్ ఐ హోల్డ్ దెమ్ ఇన్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్. నా యొక్క బలమైన కుడి చేతిలో వారిని పట్టుకొని ఉన్నానంట. ఆ 7 దేవుని దూతలకు రాస్తున్నప్పుడు అంటాడు, ఐ హోల్డ్ దెమ్ బికాస్ దే బిలాంగ్ టు మీ, ఐ హ్యావ్ అథారిటీ ఓవర్ దెమ్. సంఘాల్లో పాస్టర్లు ఎలా అయిపోయారంటే, ఎలా అయిపోయారమ్మా, నా సంఘం అంటారు కదమ్మా. చెప్తే కూడా చెప్తారు. ఏ చర్చికి పోతారంటే ఏమంటారమ్మా, జోయల్ చర్చికి పోతున్నాం. జోయల్ ఏమన్నా శిలో మోసిండా, జోయల్ ఏమన్నా నీకు ప్రాణం పెట్టాడా, యేసయ్య సంఘానికి పోతున్నాం, యేసయ్య చర్చికి పోతున్నాం, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిన, ఆ శిలువలో ప్రాణం పెట్టిన ఆ యేసయ్య కొరకు పోతున్నాం. వి బిలాంగ్ టు ది చర్చ్ ఆఫ్ గాడ్. దేవునికి చెందిన సంఘము ఇది. ఎవరి సంఘం కాదు, ఎవరి సొత్తు కాదు. ఎవరు వస్తారో, ఎవరు ఉంటారో, ఎవరు పోతారో తెలియదు, కానీ ఉన్న వారందరూ కూడా దేవునికి చెందిన. గాడ్ సేస్ ఐ హోల్డ్ దెమ్ ఇన్ మై హ్యాండ్. ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆయన చేతిలో ఉన్నవారు. We might belong to the different denomination కావచ్చు, different church కావచ్చు. God says they belong to me. ఏ సంఘానికి చెందిన, అది సిఎస్ఐ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, ఇండిపెండెంట్ కానీ, సమ్ అదర్ చర్చ్ కానీ, ప్రొటెస్టెంట్స్ కానీ, క్యాథలిక్ కానీ, ఎవ్రీ చర్చ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ అంటాడు. ఆ సంఘాలన్నీ కూడా నా కుడి చేతిలో ఉన్నాయి. ఎందుకంటే వాటి కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు రక్తంతో కొనబడిన సంఘాలు కాబట్టి ఐ హోల్డ్ దెమ్ ఇన్ మై రైట్ హ్యాండ్ అంటాడు. సంఘాల భయం ఎక్కువ రోజు. సంఘాలు తెలవాల్సింది ఏంటంటే, సంఘంలో ఉన్న వాళ్ళ విశ్వాసాలు అందరూ తెలుసంటే వీఆర్ ఇన్ ది గాడ్స్ రైట్ హ్యాండ్. ఆయన కుడి చేతిలో ఉన్నాం. దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ మాటలు, దేవుని మాటలు పిల్లలు ఇక్కడ చక్కని మాటలు రాస్తూ పోనంటాడు. ఇప్పుడు దేవుని వాక్యం వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు యోహాన్ రాస్తున్నప్పుడు దేవుడు మాటలు చెప్తున్నాడు, అంటున్నాడు ఐ హోల్డ్ దెమ్ ఇన్ మై రైట్ హ్యాండ్. ఇంకంతేకాకుండా ఇంకో మాట అంటాడు పిల్లలు, ఇంకో మాట అక్కడ ఉంటాడు. 7 దీప స్తంభముల మధ్యలా సంచరించువాడు. మస్తు ఇంక చెప్తున్నాడు, ఐ హోల్డ్ దెమ్ ఇన్ మై హ్యాండ్స్. ఆ సంఘం అని అంటాడు, సంఘము దూతలన్నింటినీ కూడా, సంఘం అంతా కూడా నా చేతిలో ఉంది, సంఘం మీద అధికారం ఉంది, ఆ సంఘము నాది కాబట్టి అధికారం ఉంది అంటాడు. అంతేకాకుండా అంతే ఉన్నవాడు కాదు, కేవలం ఆయన చేతిలో ఉన్నవాడు, ఆయన చేసేవాడు కాదు అంటాడు. ఐ వాక్ ఇన్ బిట్వీన్ దే, వారి మధ్యలో సంచరించేవాడు. ఎవరమ్మా, ఏమంటాడు? 7 స్తంభాలంటే ఇప్పుడు 7 దీప స్తంభాలు ఏవైతే ఉన్నాయో 7 సంఘాలకు సాదృశ్యం. ఐ వాక్ ఇన్ ది చర్చెస్ అంటాడు, దేవుని సన్నిధిలో. అందుకంటాడు దేవుని వాక్యం అన్నాడు, ఎక్కడ 2-3 నా నామం పేట కూడి ఉంటారో వారి మధ్యలో. ఎక్కడైతే దేవుని సంఘం ఉంటుందో దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. God says I walk in between them. ఇప్పుడు మన మధ్యలో దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి లేకపోతే నేను మాట్లాడేవారు, మీరు వినేవారు కాదు. మాట్లాడటానికి కాదు, వినటానికి కూడా కావాలి. ఈ మాటలు వినాలంటే కూడా దేవుని ఆత్మ సన్నిధి కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని బలం కావాలి, దేవుని ఆత్మశక్తి కావాలి, దేవుని నడిపింపు కావాలి, దేవుని యొక్క ప్రేమలో ఉంటే కానీ. చాలా సంఘాలు ఏమనుకుంటున్నారు పిల్లలు, సంఘాల్లో ఈరోజు ఏమైపోయిందంటే మేము ఏం చేస్తున్నా తెలియదు అనుకుంటారు. గాడ్ సేస్ ఐ నో ఎవ్రీథింగ్, ఎవ్రీ డీడ్స్ అంటాడు. ఐ నో యువర్ డీడ్స్ అంటాడు. కింద పోతాడు, నేను నీ క్రియలను ఎరుగుదును అంటాడు. అంతేనాడు అమ్మా. కొందకొచ్చి కింద చూద్దాం, ఒకసారి చూద్దాం, అక్కడ చూద్దాం. చాలా బాగా కష్టం తర్వాత చూద్దాం. నీ క్రియలను ఐ నో యువర్ డీడ్స్ అంటాడు. గాడ్ నోస్ ఎవ్రీ డే బికాస్ హీ వాక్స్ ఇన్ బిట్వీన్ us. ఈరోజు ఆయన సంఘములో ఉంటాడు కాబట్టి, హిస్ ప్రెసెన్స్ ఇస్ దేర్. ఆయన సన్నిధి మనతో ఉంది కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ వి డూ. సంఘం జాగ్రత్తగా ఉండాలమ్మా. దేవుడు నన్ను దుత్తరుడని ఆలోచనలు ఉండొద్దు. మనం చెట్టు పెట్టుకున్నాం కదా, ఆదాం ఏమనుకున్నాడ, చెట్టు వెనకాల పోయి నేను దాచుకున్న దేవుని కనబడతలేను కదా. ఏమనుకున్నాడు, నేను దాచుకున్నాను, నేను దేవుని కనబడతలేడు అనుకున్నాడు. అదామా నీవెక్కడా అని అడిగాడు. దేవుడు కూడా మా తెలివేరాడు కదా. అదామా బయటికి రానలేదు కదా అన్నాడా. అదామా నీవెక్కడా అని అడిగాడు.
అంటే దేవుని తెలియదు చెట్టు అనుకునే సంగతి తెలుసు, కానీ ఎందుకంటే ఇక్కడున్న ఆదాయం చెప్పాలి, దేవుడు అడగాల్సిన పర్లేదు. ఇక్కడే ఉన్న ప్రభా, చెట్టు అనుకున్న ప్రభా, కానీ సన్నిధిలో ఉన్న ప్రభా. ఈరోజు చాలాసార్లు దేవుని సన్నిధిలో ఉంటాం, దేవునితో జీవిస్తున్నాం, దేవునితో ఉంటాం, కానీ చెట్టు అనుకునే జీవితమే ఉంటుంది కదమ్మా. అవునా కదా? నచ్చకున్నా ఇది సత్యం. నచ్చకపోవచ్చు, మనకు నాకు కూడా నచ్చకపోవచ్చు. ఐ డోంట్ లైక్ ఇట్. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవా ప్రతి చోట ఉంటే ఎట్లా అయ్యాలి, నువ్వు ఇటు గతలేదు నన్ను మెస్లకుండా చేసినావు అన్నట్టు అయిపోతుంది కదమ్మా. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు గాడ్ యు పుట్ మీ ఇన్ సచ్ ట్రబుల్ దట్ నేను ఇటు చూడలేను అటు చూడలేను, ఏం అనలేదు. కొన్నిసార్లు అలా ఉంటుంది కదా. కొన్నిసార్లు మాటలు తలకాయ నుంచి ఇటు దాకా వస్తాయి, బయటకు అనాలంటే ఇది అనేస్తే పాపం అయిపోతాం, ఆపేస్తాం కదా. నోటితో అంటే పాపం అంటే ఇక్కడ ఉంటే పాపం కదా కదమ్మా. ఇక్కడున్న పాపమే కదా, ఏదైనా పాపమే. ఇక్కడ ఉంటే పాపం కదా అనేస్తే తప్పులు వచ్చేస్తామేమో, దేవుని తెలియదా మన మనసులు. అది మన చెడుసాటు ఉన్నట్టే కదా, ఇక్కడ వచ్చిందంటే చెడుసాటుకి వచ్చినట్టే, ఆలోచన వచ్చిందంటే చెడుసాటుకి వచ్చినట్టే. అందుకే దేవుని వాక్యం చూసినప్పుడు గాడ్ సేస్ ఐ నో యువర్ నీడ్స్ బికాస్ ఐఎమ్ ఇన్ యువర్ మిడ్స్ట్ అంటాడు. మీ మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అన్నమా నాకు తెలియదు నా ఆలోచనలు ఉండకు, దేవునికి అన్నీ తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నరుని ఆలోచనలు తలుపు ముట్టకు ముందే యెహోవా దాన్ని ఎరుగును అంటారు వాక్యం. ఈవెన్ బిఫోర్ ది థాట్ కమ్స్ ఇన్ మైండ్, గాడ్ నోస్ అవర్ థాట్స్. మన యొక్క తలంపులు ఎరిగిన దేవుడు పిల్లరా. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్న సంఘానికి నేను చెప్పే తర్వాత సంగతి నేనేమైనా ముందు తెలుసుకో. బికాజ్ ఐ హోల్డ్ యూ, బికాజ్ ఐ హోన్ యూ. ఎందుకంటే నిన్ను నా చేతిలో పెట్టుకున్నాను, అంటే నిన్ను సంపాదించుకున్న రక్తంతో కొనుక్కున్నాను కాబట్టి ఐ పర్చేస్ యూ విత్ మై బ్లడ్, ఐ ఓన్ యూ, యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్ అంటాడు. అంతేకాకుండా అంటాడు నేను మీ మధ్యలో సంచరిస్తున్నాను. జాగ్రత్త సమయ సంగమా. ఈరోజు ఎవరు చూచినా చూడకున్నా దేవుడు మన మధ్యలోని మనం చూస్తున్నాడు, మన క్రియలను చూచేవాడు. గాడ్ హూ సీస్. ఒక మాట చెప్తామా, దేవుడు చూస్తాడని దానికి ఒక వచనం ఏమంటారా? చాలా బాగుంటుంది, రాసుకోండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. ఎందుకంటే ఇది మనకు అవసరం, చాలా విషయమైనది. ఎందుకంటే 9లో ఆగిపోతున్నాం, ఎందుకంటే 10వ వచనం 17వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. లెట్ us see, ఒకసారి చూద్దాం. ఎందుకంటే అది అవసరం పిల్లరా. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలకు ప్రతీకారము చేయుటకు క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానగు నేను హృదయమును పరిశోధించు. నీ క్రియలేమును చూస్తాడు, నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. నీ క్రియల చొప్పున దేవుడు నీకు పరిహారాన్ని ఇస్తాడు. గాడ్ సీస్ ఎవ్రీ డీడ్, గాడ్ సీస్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని చూచేవాడు, నీ క్రియలను చూచేవాడు. వాడి క్రియల ప్రకారము ప్రతిఫలాన్ని ఇచ్చే ఆ దేవుడు నీతో ఉన్నాడు. గాడ్ సేస్ ఐఎమ్ వాచింగ్ యూ. చర్చ్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ బికాస్ ఐఎమ్ వాచింగ్ యూ. సంఘంతో మాట్లాడుతామని అంటున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకున్నవాడు, 7 దీపస్తంభముల మధ్యలో సంచరించువాడు. ఏమంటాడు? సంచరించువాడు. ఇప్పుడు సంగతుల దగ్గరికి వద్దాం. ఇప్పుడు సంగతుల దగ్గరికి వద్దాం. చెప్పు సంగతి. ఇప్పుడు చెప్పడం ఇప్పటిదాకా ఆయన ఏందో ఉన్నాడు చెప్పాడు, ఇప్పుడు ఆయన చెప్పే సంగతులు చెప్తున్నాడు. లేడస్ దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ అంటాడు బొట్టు మీద వచ్చినప్పుడు దానికి ఇంకో కారణం ఉంది. ఇక్కడ సంఘముని చూసినప్పుడు ఏమంటాడు? దీపస్తంభమేనా? దీపస్తంభమే. లేడస్ సీ బ్రదర్, దీపస్తంభము అంటాడు. సంఘముని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నమాట. ఈరోజు సంఘము తెలుసుకోవాల్సిందంటే వి ఆర్ ది క్యాండిల్ లైట్స్, క్యాండిల్ స్టాండ్స్. దీపస్తంభం, దీపం ఉండే స్తంభము, దీపస్తంభాలై ఉన్నాము. దేవుని వాక్యభావన చూసినప్పుడు సంఘముని గురించి ఏం మాట్లాడుతున్నాడో యేసు ప్రభువుని చూస్తే దీపస్తంభం అంటాడు. ఆ దీపస్తంభము అంటే పిల్లరా ఈ లోకంలో చూసినప్పుడు వెలిగిచ్చేదిగా ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకు మనము వెలిగిచ్చేవారిగా ఉంటామని ఒకవేళ కనుక మనం ఆలోచిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం.
దేవుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు అక్కడ చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మనందరికీ తెలిసిన వచనమే. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8:12 ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎందుకు ఈరోజు నేను దేవుడు దీపస్తంభముతో పోలుస్తున్నాడు సంఘమును. దేవుడు వై ఈస్ కంపేరింగ్ విత్ ది ల్యాంప్ స్టాండ్, ద ల్యాంప్. నేను లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుని వాక్య భావం యేసు ప్రభువు అంటాడు నేను లోకమును వెలుగు. అదే మత్తయి సువార్తలోకి వస్తే 5వ అధ్యాయం 12, 14 వచనాలు గమనిస్తే కనుక అంటాడు అలాగున మీరును లోకములకు వెలుగై ఉన్నారు. దేవుడు ఈరోజు సంఘమును దీపస్తంభంతో పోలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెలుగు కలిగిన దేవుడు, ఆయన వెలుగు సంబంధికుడు కాబట్టి నిన్ను వెలుగుగా మలిచాడు కాబట్టి నిన్ను చీకటిలో నుంచి ఆయన అదృశ్యమైన వెలుగులోకి ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆ వెలుగులో నువ్వు జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ వెలుగు సంబంధికుడిగా నువ్వు జీవించాలని దేవుడు ఆశ కలిగి నిన్ను పిలుచుకున్నాడు. ఇట్స్ లైట్. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్ అమ్మా. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆయన ఏదై ఉన్నాడో మళ్ళీ అదే ఉండమంటాడమ్మా కదమ్మా. ఎవరన్నా అంటారమ్మా ఆయన దేవుని కుమారుడు అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక అంటాడు మీరు విశ్వాసం బట్టి క్రీస్తు సంబంధికులైతే ఆ ప్రకారము దేవుని కుమారులు అవుతారంటాడు. బై ఫెయిత్ యూ విల్ బికమ్ ది సన్స్ ఆఫ్ ది గాడ్ అంటాడు. దేవుని యొక్క విశ్వాసములో ఆ శిలువలో విశ్వాసం వల్ల నువ్వు దేవుని కుమారుడు అవుతావు. ఏ రీతిగా అయితే నేను కుమారుడు ఆ రీతిగా నువ్వు కూడా కుమారుడు అవుతావు. బై ఫెయిత్ యూ విల్ బికమ్ సన్స్. గాడ్ ఇస్ అ వండర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు లోకంలోకి ఆయన వచ్చాడు. యోహాను అంటాడు కదా ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన లోకములోకి వచ్చాడు కానీ లోకము చీకటిని ఇష్టపడు. అందుకే దేవుడు లోకానికి సంఘానికి అందుకే పంచట్లేదు పిల్లలు. ఎందుకంటే వి బిలాంగ్ టు ది లైట్. సంఘంతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు దేవుడు చీకటితో మాట్లాడుతాడు, దేవుడు వెలుగుతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో నా మాట్లాడుతున్నంటే మనం వెలుగు సంబంధికులు కాదు మాట్లాడతాం. వెలుగు సంబంధికులు కాకపోతే దేవుడు నీతో నాతో మాట్లాడేవాడు కాదు పిల్లలు. సంఘంలో ఆత్మీయ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు దీపస్తంభమా అంటున్నాడు. సంఘంలో చూసినప్పుడు ఆ దీపస్తంభముల మధ్యలో తిరిగేవారు ఆ దీపస్తంభముతో మాట్లాడుతున్నాడు. నేను ఎలాగో వెలుగై ఉన్నానో అలాగనే మీరు కూడా లోకములకు వెలుగై ఉన్నారు. We are the lights of this world. We are the lights of this world. నేను వాక్య భావన చూసినప్పుడు చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లలు మనం డార్క్నెస్లో ఉండడానికి లేదు. అందుకే యోహాను రాస్తుంటాడు మొదటి పత్రికలు రాస్తున్నప్పుడు అంటాడు ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రము కూడా చీకటి లేదు. విశ్వాసం అలాగే ఉండాలి. ఈరోజు నీవు నేను వీ కెనాట్ సే దట్ ఐ హ్యావ్ సమ్ డార్క్నెస్. చీకటి ఏం చేస్తుందమ్మా? చీకటి క్రియలన్నీ కప్పుతుంది కదమ్మా. ఎవరన్నా హైడ్ చేస్తున్నారు అనుకోండి ఇంకా చీకట్లో ఉన్నట్టే. మనం హైడ్ చేసేది ఎక్కువ ఎందులో ఉంటుందమ్మా? ఎందులో ఉంటుంది కదా. ఇంట్లో కూడా పాస్వర్డ్ చెప్తామా? పాస్వర్డ్ ఏది? ఎందుకు చెప్పుడు? ఎందుకు ముందు ఎందుకు అని రాకుండా పాస్వర్డ్ రాదు. వస్తుందా అమ్మా? మరి యేసయ్యను ఆరాధిస్తున్నావే. యేసయ్య అంటాడు కదా ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. యేసయ్యలో అంటాడు నిన్ను దేవుడు పిలుస్తున్నప్పుడు నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన నిన్ను చూస్తున్నప్పుడు ఆయనలా చూస్తున్నాడు. దీపము వెలిగించే దీపంలా చూస్తున్నాడు. వెలిగించే దీపము ఆ దీపం అనేది నాలో ఇంకా చీకటి ఉందంటే నువ్వు దేవుని సంబంధకుడు ఎలా అవుతావు? How can you say God speak to me when you are in the still darkness? ఆ చీకట్లో ఉంటే ఎలా మాట్లాడమంటావు ప్రభు? దేవుడు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు అదే అంటాడు సంఘమా దీపస్తంభమా వచ్చాను. ఈరోజు ఒకసారి గమనించాలి బ్రదర్. ఈరోజు ఆ దీపస్తంభం మనమైతే మన మధ్యలో ఆయన ఉన్నప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసే ముందు ఆలోచించాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ మీ, ఐ కెనాట్ డూ దట్. ఈరోజు విశ్వాసి పిల్లలు ఒకవేళ ఇఫ్ యూ కెనాట్ సే నో టు సిన్ యు ఆర్ ఇన్ ది డార్క్నెస్, నో అని చెప్పగలగాలి. దేవుని వాక్య భావాలు ఈరోజు అనగలుగుతున్నామా? క్యాన్ వి సే నో టు సిన్? క్యాన్ వి సే నో? నేను విశ్వాసిని చేయకూడదు.
చాలామంది ఏమో నేను చేయకూడదు అంటే ఏదో ఉంది, కానీ ఎంత ఎంత రెస్పెక్ట్ వస్తుంది తెలుసమ్మా. వెన్ యూ సే నో, పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ మోర్. అరే వాడు అలాంటి కాదండి, వాడు చేయడని అంటాడు. చేయవా పెద్ద ఇదాన్ని అన్ని ఎదురుగా అనొచ్చు కానీ వెనకాల పోయి అనుకుంటాడు, వాడినాడు అన్నీ వాళ్ళు అంతే అండి అంటారు. అనాలి విశ్వాసునికి వచ్చి మాట్లాడినప్పుడు అనాలి వారు అందరూ మనలా కాదండి అనాలి. వారు మనలా కాదండి, వారు ప్రత్యేకింపబడ్డవారండి. వాళ్ళు అలా జీవించరండి, వారి జీవిత విధానం ఇది కాదండి, వారి వే ఆఫ్ లివింగ్ వేరండి అని చెప్పగలగాలి. ఈరోజు అలాంటి అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు సంగమ దీపస్తంభం ఒకటే పర్పస్. దేవుని ఏమంటాడు, దేవుని వాక్యం, నేను వెలుగై ఉన్నాను, మీరు వెలుగై ఉన్నారు. మీరు వెలుగై ఉన్నారంటే ఊరికైనా వెలుగై ఉండలేదు. దేవుని వాక్యం ఎందుకంటే మీరు లోకములకు వెలుగుగా ఉండాలంటాడు. యు షుడ్ బి లైట్ టు దిస్ వరల్డ్. మిమ్మల్ని చూసి నచ్చాలి లోకం. I should say that. The purpose. ఎందుకు సంఘమును దేవుడు ప్రత్యేకించి రాస్తున్నాడు, ఆ వెలుగు సంబంధమైన దీపముతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పిల్లలు ఈ లోకానికి వెలిగించేవారు అంధకారములో ఉన్నవారిని వెలుగులోకి నడిపించేవారిగా ఉండాలి. అది మన పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మాటలు రాస్తున్నాడు. ఆయన ఊరికి ఆయన సన్నదిస్తాడు, ఊరికి అంటున్నాడు వెలుగు సంబంధం వెలిగించేవాడు కూడా అనేకుల్ని వెలుగు నడిపించాలి. వెలుగును వచ్చి మాట్లాడమంటే చాలా ఉంటాయి. దీపస్తంభం ఏం చేస్తారంటే ఎక్కడ పెడతారమ్మా? దీపస్తంభము, దీపం తీసుకుని ఎడ పెడతారు, దీపస్తంభం మీద పెడతారు కదా, మంచం కింద పెట్టమంటారు. కానీ మనం ఏం చేస్తుంటాం? మన వెలుగంతా ఎడ చేస్తుంటాం? మన వెలుగంతా కవర్ అయిపోతుంటుంది. యేసయ్య వెలుగు చేశాడు, మనం వెలుగై ఉన్నాం, వెలుగంతా కవర్ అయిపోతుంది, పక్కనోనికి ఎవరికి రావద్దు. ఎట్లుంటుందమ్మా? మంచి ఇట్లా కవర్ చేస్తున్నాం కదా వెలుగు. ఎట్లా అంటే కర్రీ వండినప్పుడు మూత మంచిగా పెడితే పక్కన వాళ్ళకి వాసన రాకుండా అన్నమాట. మీరు చికెన్ వండుకున్నారు అడుగుతారు, మేము స్తోత్రం పిల్లలు. అలా కాదు. గాడ్ సేస్ యూ హ్యావ్ టు బి లైక్ దిస్. నువ్వు వెలుగు కాదు, ఎందుకు చేశాడు? నువ్వు అనేకులకు వెలిగించేవారు, అనేకులకు వెలిగించేవారు. ద పర్పస్ యు ఆర్ లైట్ టు దిస్ వరల్డ్. రైట్, లెట్ మీ కమ్ టు ది పాయింట్స్లోకి వచ్చేస్తాను దేవుని వాక్యం. ఆ తర్వాత ఐ నో యువర్ డీడ్స్ అంటే ఈ సంఘములోకి వచ్చి మాట్లాడుతూ రాస్తాడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎఫెసీ సంఘం ఎందుకు ఆత్మీయ సంఘం, ఎందుకు మంచి సంఘమో దేవుడు. సో ఆ తర్వాత నేను నీ క్రియలను ఎరుగుదును, నీ కష్టమును చాలా ఒక ఓడిపోదు. ఈ సంఘముకున్న ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్య భాగంలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న ఎఫెసీ సంఘం అంట ప్రభు కొరకు కష్టపడే సంఘం అంట పిల్లరా. ద హార్డ్ వర్కింగ్ చర్చ్. ఓసారి చూసుకుందాం, నిజంగా ఆత్మీయ సంఘమా కాదు, ఆత్మీయులమా కాదు, నిజంగా సంఘం కొరకు కష్టపడుతుంది. సంఘం అంటే దేవుడు రియలీ నిజంగా. ఈరోజు దేవుడు వాక్య భావం అంటున్నాడు ఎఫెసీ సంఘము గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎఫెసీ సంఘంలో మంచి గుణాలు చెప్తున్నాడు. అంటే మీరు సంఘము కొరకు కష్టపడేవారు. ఐ నో యువర్ డీడ్స్ అండ్ ఐ నో దట్ యు వర్క్ ఫర్ మీ. చర్చ బ్లెస్సింగ్ దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. నిజంగా ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘాన్ని ఎలా వెలుగు పెట్టాడు, ఈరోజు మిమ్మల్ని కూడా అలాగే పెట్టాను. నిజంగా మీరు ఎఫెసీ సంఘము నా కొరకు ప్రయాసపడి నా కొరకు కష్టపడే సంఘంగా ఉంది. నిజంగా చర్చ బ్లెస్సింగ్ నిజంగా మీరు కష్టపడే వారిగా ఉన్నారా లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని చెప్తాం ఈరోజు? ఎస్ గాడ్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ యూ, ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ యూ. ఏమంటున్నామా? నీవు నీ కష్టమును గడిచేది. ఐ నో యువర్ కష్టం అంటాడు. నిజంగా ఎంత కష్టపడుతున్నామమ్మా? బాగా పడుతున్నాం అయ్య గారు. దేనికి? ప్రస్తుతం అయితే క్రిస్మస్కు ఇమీడియట్ నీడ్ ఇస్ క్రిస్మస్. పండగ కష్టపడితే ఆయన కోసం కాదా అడగొచ్చు మనం కదా, అనొచ్చు కదా. ఇప్పుడు క్రిస్మస్ కోసం కష్టపడుతున్నాము, ఇంటి కోసం కష్టపడుతున్నాము, అన్నిటి కోసం. ఈరోజు దేవుని కోసం నిజంగా కష్టపడుతున్నావా? ఎఫెసీ సంఘం ఆత్మీయ సంఘం అంటే ఊరికి ఆత్మీయ సంఘం, ప్రభు కొరకు శ్రమించే సంఘము, ప్రభు కొరకు కష్టపడే సంఘము. ఐ నో అంటాడు. కెన్ గాడ్ సే దట్ ఐ నో ది చర్చ్ ఆఫ్ పీపుల్, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ చర్చ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. నా కొరకు కష్టపడే సంఘమా అని అనగలుగుతున్నాడు. ఆ చిన్నదే కాదు. ఈవెన్ మీరు ఇంటర్సెషన్ ప్రేయర్లో ఉన్న పర్లేదు, మీ విగ్రహం ప్రార్థన చేసిన పర్లేదు. ఎస్ గాడ్, ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. మేబీ నువ్వు అనుకున్నంత కష్టపడకపోవచ్చు కానీ కొద్దిగా గొప్ప పడుతున్నాడు.
దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు సంఘం అంటున్నాడు, ఆయన నాకు తెలుసు నీ క్రియలు, నువ్వు నా కొరకు శ్రమపడే, నువ్వు రూపాయి వేసినా కూడా దేవుని యొక్క పరిచర్య చేసినా గాడ్సేసి నీ కష్టంలో చేస్తున్నా కూడా నువ్వు పడుతున్నావు, కాకపోతే దేవుడు పడాల్సిన స్థితిలో పడతలేదు. అందుకే ముఖ్యమైన చేయాల్సిందంటే మీరు సర్వలోకంలోకి సర్వ సృష్టికి నాయక సిల్వ సువార్తమానం ప్రకటించాలంటాడు. గాడ్సేస్ యూ హ్యావ్ టు ప్రీచ్. ప్రార్థన చేసావు, ఇవన్నీ సెకండరీస్. ఫస్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ప్రీచ్ ది గాస్పెల్. ఆ సిలువ సువార్తమానము ఈ లోకంలో ప్రకటించే అట్టి భారం పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఆ కష్టము నిజంగా చేయగలిగితే సంఘంలా ఉంటాం. రెండు అంటాడు, ఏమంటాడు, కష్టము ఏమన్నాడు, రెండు కలిపి చెప్తారు అసలు కదమ్మా. ఏమంటాడు, నీ కష్టమును నీ సహనము. కష్టం ఉన్నప్పుడు సహనం ఉండాలమ్మా, ఇది లేకపోతే కష్టం కదా, పని చేయలేము. యూ డోంట్ హ్యావ్ పేషెన్స్. దేవుని కొరకు శ్రమ పట్టమంటేది కదా, దేవుని కొరకు ఆ యొక్క ఓపిక ఉండాలి, దేవుని కొరకు చూడగలగాలి, దేవుని కొరకు కనిపెట్టగలగాలి, దేవుని పని కొరకు సమయం వెచ్చించగల, దేవుని సన్నిధిలో ఉండడానికి యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. యూ కెన్ సర్వ్ గాడ్ వితౌట్ పేషెన్స్. ఈ లోకంలో కొన్నిసార్లు ఇబ్బందులు అనిపిస్తాయి కదమ్మా. ఎవరన్నా ఇప్పుడు సపోజ్ మనం ఆత్మీయంగా చర్చ్కి వెళ్తున్నాం, బాగా ఉంటున్నాం, ఆత్మీయంగా ఉంటున్నాం, మనం కొంచెం ఇబ్బందులు కష్టాల్లో ఉన్నాం అనుకోండి, ఇంకో తోటి విశ్వాసం గుడికి పోడు బాగా కానీ హ్యాపీగా వాడు జీవితున్నాడు అనుకోండి, మనం చిన్న మోపడ బైక్లో పోతున్నాం, వాళ్ళు మంచి కార్ వేసుకోబోతుంది, వాడే బెటర్ ఉన్నాడు, ఎన్నడు గుడికి పోడు, ఏం చేయడు, అయినా బాగున్నాడు, సాగున్నాడు, రోజు పోతున్నా, వారం పోతున్నా, చెప్పింది చేస్తున్నా, చెప్పినట్టుంటున్నా, అన్నీ చేస్తున్నా, అయినా దేవా ఏంది నాయన కష్టాలు. ఒక క్వశ్చన్ మార్క్. ఓపిక ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. ఓపిక ఉండాలి దేవుని సన్నిధిలో, దేవునిలో ఉన్నప్పుడు ఓపిక ఉండాలి. దేవుళ్ళు కష్టపడుతున్నప్పుడు ఆ కష్టములో ఓపిక అన్నాడు దేవుడు. ఆ కష్టపడుతూనే ఓపికలో ఉండాలి. ఉరుకులాడితే పని కాదు, అర్జెంట్లో ఏం లేదు, ఇన్స్టెంట్ కాఫీలు ఏం లేవు దేవుని దగ్గర. యూ విల్ గెట్ యువర్ రివార్డ్ ఇన్ రైట్ టైం, నాట్ ఇన్ యువర్ టైం. నువ్వు అనుకున్నప్పుడు కాదు, ఆయన టైంలో వస్తాయి రివార్డ్స్. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఏమంటాడమ్మా, నా నామం పేరిట గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే కూడా దాని ప్రతిఫలన అన్నాడు. గాడ్ కౌంట్స్. చాలాసార్లు చాలా ఈజీగా తీసుకుంటాం, దేవుడు ఏదో తీసుకుంటాడు. కొన్నిసార్లు అనుకుంటాడు దేవుడు ఈజీగా తీసుకుంటాడు. ఈవెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఎ వాల్యూ ఫర్ గాడ్. నీకు విలువ లేకపోవచ్చుగా, దేవుడు అంటే నువ్వు చేసే ఆ క్రియను దేవుడికి తెలిసిన ఓపికలో చేయగలిగితే చేద్దాం. చాలామంది ఈజీగా అనుకుంటారు, కొన్నిసార్లు అనిపిస్తుంది. ఏమంటాడు తెలుసా అమ్మా, దేవుడంట గడ్డి పువ్వుని ఎలా అలంకరించాడో అలా సొలొమోను కూడా అలంకరించలేదంట. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం, నేను రెఫరెన్స్లు చాలా ఉన్నాయి, తర్వాత తీస్తలేమా, చివరి భాగంలో ఉంటుంది, 25 తర్వాత ఉంటుంది. ఏమంటారు తెలుసా, సొలొమోను ఇన్ ఆల్ హిస్ స్ప్లెండర్ అంటాడు. అంత గొప్ప ఐశ్వర్యము, ధనము అన్ని దాంట్లో కూడా అతడు డ్రెస్సింగ్ చేస్తే దేవుడు గడ్డి పువ్వును అలంకరించినట్టు కూడా అలంకరించుకోలేకపోయాడంట. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసమ్మా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేడు అన్నది లేదు. దేవుడు గడ్డి పువ్వును పట్టించుకుంటాడు, నిన్ను పట్టించుకోడు. ఆయన సంఘం ఆయన చేతుల్లో పట్టించుకోడు. కాకపోతే యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ ఇన్ గాడ్. చాలా పేషెన్స్ ఉంటుంది, మొత్తం అన్నీ హరిబరి కావాలి. యూ ఆయా అన్నట్టు నేమవుతాను ఇలా చిటికలేస్తే పని కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ టైంలో అవుద్ది. అండ్ యూ విల్ బి బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. ఖచ్చితంగా. కానీ దేవుని కొరకు నిజంగా నువ్వు ప్రయాసపడగలిగితే, దేవుని కొరకు నువ్వు చేయగలిగితే, ఓపికతో ఉండగలిగితే దేవుడు గొప్పగా రివార్డ్ చేస్తాడు. ఈ విల్ రివార్డ్ యూ లైక్ ఎనీథింగ్ అంటాడు. 2 గుణాలని ఎఫెసీ సంఘానికి నేర్చుకోవాల్సింది. ఒకటి, దేవుని కొరకు ప్రయాసపడే సంఘంగా ఉండాలి. రెండోదిగా చూసినప్పుడు ఓపికతో ప్రయాసపడే సంఘం. మూడోది యూ విల్ నాట్ టాలరేట్ అంటాడు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, సంఘంలో ఉన్నప్పుడు ఏదైనా చెడు జరుగుతున్నా ఏమంటాం, మనకెందుకులే వచ్చిన బాధ, మళ్ళీ చెప్తే ఏమనుకుంటారు. ఈ మధ్యలో అయితే నేను కూడా అట్లే ఉన్నాము, చెప్పట్లేదు ఎవరైనా అంటే కూడా రైట్ అది అంటే పర్లేదమ్మా అంటుంది. నేను అలవాటు పడిపోయి నేను కూడా సంఘంలో అట్లా వేసేసింది చూస్తే. అంటే దుష్టత్వము ఏదైతే తప్పు ఉందో, ఏదైతే పాపం ఉందో, యూ విల్ నాట్ టాలరేట్ అంటాడు. ఆ పాప సంబంధమైన విషయాలు, దేవుని వ్యతిరేకమైన దుష్ట క్రియలు ఏదైనా ఉంటే ఖండించే సంఘం అంటాడు. యూ హ్యావ్ టు బి ఎ చర్చ్ విచ్ విల్ నాట్ టాలరేట్ ది ఈవిల్.
తప్పు సహించే సంఘము ఆత్మీయమైన సంఘం కాదమ్మా. నచ్చకుండా చాలామంది వెళ్ళిపోయారు. నాకేం లేదు, దేవుని స్తోత్రం, వెళ్ళిపోయాను బాయ్. తప్పు మాట్లాడితే హెచ్చరించినప్పుడు ఒకప్పుడు ఒక విశ్వాసం చెప్పాడు, మా అయ్యగారు ఏం చెప్తాడండి, కడా కంచే చెప్తాడు. మాట ఆయన వరకు వచ్చినప్పుడు చాలా ఆయాసం అనిపించింది, మాట మన వరకు వస్తే ఆయాసం అనిపిస్తుంది. దేవుడి వాక్యం ఈరోజు నీతున్నాం. ది చర్చ్, అయ్యగారు కాదమ్మా, చర్చ్ అందరూ ఇలాగే ఉండాలి. యు షుడ్ నాట్ టాలరేట్ ఈవిల్ అంటాడు. ఆత్మీయమైన జీవితం అంటే పిల్లరా చెడుగా మాట్లాడగాలి. అది బిడ్డ అయినా, అది కొడుకైనా, అది తమ్ముడైనా, అది సంఘమైనా, అది అయ్యగారైనా. ఈవెన్ ఇఫ్ ఐ డన్ సంథింగ్ రాంగ్ యూ హ్యావ్ టు వార్న్ మీ. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ పోమన్నాడు దేవుడు. తిమోతికి రాస్తూ పోవాలంటే తిమోతికి అంటాడు, ప్రతి సందర్భంలోనూ గద్దించుటకు, హెచ్చరించుటకు, బలపరచుటకు లిస్ట్ ఇస్తాడు పెద్దగా. ఏదో ఉత్తగా ఏదో ఇలా బ్రష్ చేసినట్టు వాక్యం చెప్పుతురా బాబు, నువ్వు చేస్తే కన్ను ఉండాలి, బెదిరించేటట్టు ఉండాలి, భయపెట్టేటట్టు ఉండాలి, తప్పును తప్పు అనగలగాలి, ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పగలిగే సంఘముగా ఉన్నప్పుడే అది ఆత్మీయ సంఘం. యూ విల్ నాట్ టాలరేట్ అంటాడు. ఎలా టాలరేట్ చేయమంటాడు? అది కూడా అంటే కాదు, నువ్వు చెడును టాలరేట్ చేయవు, అబద్ధ ప్రవక్తలు అసలే టాలరేట్ చేయమంటాడు. అంతేనమ్మా. అపోస్తులు కాకయే తాను అపోస్తులు. కొందరు ఏం చేస్తారంటే తెలివి ఉండదు, పాడలేదు, ఏదో చెప్తుంటారు. తెలియని జ్ఞానంతో ఏదో బోధిస్తుంటారు. అది చేయొచ్చండి, ఇది చేయొచ్చండి, మనం ఇలా చేయాలా. డోంట్ నో ఫాల్స్ టీచింగ్ గురించి. పాలు కూడా 3 సంవత్సరాలు ఆయన హెచ్చరించినప్పుడు ఈ యొక్క అబద్ధపు బోధల గురించి హెచ్చరించాడు. కాబట్టి జాగ్రత్త సంగమా, నువ్వు హెచ్చరించేవారిగా ఉండాలి. ఎవరు దేవుని అబద్ధపు బోధలను నువ్వు వారిని కనిపెట్టేవారిగా ఉండాలి. సంఘాన్ని తెలియదు, ఈ మధ్యలో కనిపెట్టడం మర్చిపోయారు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది ఫాల్స్ ప్రాఫిట్స్. నేను బైబిల్లో ఉండి కాకుండా బైబిల్లోంచి భిన్నంగా ఏదైనా చెప్తున్నప్పుడు, ఎందుకంటే సంఘాలు ఈరోజు అన్ని పిట్ట కథలకు అలవాటు పడిపోయింది. కాబట్టి అందుకే దేవుడు ఈరోజు ఎఫ్ఎస్సి సంఘం ఆత్మీయ సంఘం. ఎందుకంటే ఈ యొక్క పిట్ట కథల్లో అంగీకరించే సంఘం కాదు, కానీ దేవుని వాక్యములు ఏదైతే దేవుని యొక్క 66 పుస్తకాల నుంచి వచ్చిన వాక్యమును అంగీకరించే సంఘముగా ఉండాలి. అబద్ధం బోధించే ప్రతి వాడిని కూడా ఖండించే సంఘం ఉన్నప్పుడే అది ఆత్మీయ సంఘం అవుతుంది. నాట్ ఆల్ రైట్. ఏం చెప్తే చెప్పడానికి లేదమ్మా. మేమందరూ వాక్యాలు చెప్తున్నాం. యేసుప్రభు కూడా ఒక ఆయన వాక్యం చెప్పాడు కదమ్మా. ఎవరైనా యేసుప్రభు వాక్యం చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఒకరున్నారు. ఎవరమ్మా? మీరు గుణిస్తే తెలియదు, చెప్తే చెప్పండి, లేకపోతే తెలియదు అన్నారండి. కంసం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనబడతాడు. వదిలేమ్మా, ఇప్పుడు తీయకు, రెఫరెన్స్ లేని తీస్తే నీకు. కానీ సైతాన్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఏమంటది? నిజంగా నువ్వు దేవుని కుమారుడైతే ఇక్కడ నుంచి బడి చేసుకో, ఆయన తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఏ రాయి నీ కాలుకు తగలకుండా చేతుల్లో పట్టుకుని రాయబడి ఉన్నది కదా. యు డోంట్ నో ది ప్రీచింగ్స్, యు డోంట్ నో ది వర్డ్స్. దేవుని యొక్క లేఖనాలు తెలియదా? లేఖనాలు చూపించి మాట్లాడిందంట. ఎందుకు ఏదైనా తర్వాత ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా చేసుకుందాం. ఆ లేఖనాలు ప్రభు ఎందుకు పట్టించారు ఏదైనా తర్వాత చూసుకుందాం. కానీ అంటే పిల్లలు ఈరోజు ఫాల్స్ టీచింగ్ అంటే మనకు అనుకూలమైన బోధను వక్రీకరించి బోధించేవారు వచ్చేస్తారు. దేవుని వాక్యం అందుకే జాగ్రత్తగా, సంఘము జాగ్రత్తగా ఉండాలి. ఈజ్ ది వర్డ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్? దేవుని మాట ప్రకారం ఉందా, లేకపోతే ఆ మాట నాకు అనుకూలంగా మలుచుకుంటున్నానా? యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ఫాల్స్ టీచర్స్. ఎప్పుడైతే ఇది చేయగలుగుతావో ఆత్మీయ సంఘంగా ఉంటావు. నేను వాక్య భావం ఈరోజు నీతో కిందికి వద్దాం. రైట్, ఓకే, నా టైం అయిపోయింది. ఒక క్రాస్, ఓకే, 2 నిమిషాలు కూర్చోదు. నేను మర్చిపోయాను, టైం చూడలేదు. రైట్, దేవుని స్తోత్రం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదంటాడు. దేవుని వాక్యం అన్నాడు, నీవు సహనం కలిగి, నువ్వు ఓపికతో ఉన్నావు, ఓపికతో వచ్చి భారం మోస్తున్నా కూడా ఎలాంటాడు? యూ డు నాట్ వెరీ అంటాడు. నువ్వు ఆ భారం మోసినా కూడా అలసిపోకుండా, నువ్వు అలసిపోయే పరిస్థితులు ఉన్నా కూడా యూ స్టిల్ స్టాండ్ స్ట్రాంగ్.
కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, కష్టం ఉంటుంది. యూ హ్యావ్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ ది లార్డ్. ఒక ఆత్మీయమైన వాడు బలంగా దేవుళ్ళలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నారు, ఎంత ఇబ్బందిగా స్టాండ్ ఫర్మ్ ఫర్ ది లార్డ్. దేవుని కొరకు నిలబడే వారిగా నువ్వు ఉండగలిగితే నువ్వు ఆత్మీయ స్థితిలో ఉన్నట్టే. సంగమా దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం. అలా ఉండే స్థితిలో ఉంటున్నామా లేదా పరీక్ష ఉందా? చివరి వారికి వస్తాం పిల్లలు చూసినప్పుడు 6వ వచనం అంటాడు. ఒకసారి 6వ వచనం ఒకసారి చూద్దాం ఏమంటాడు. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది నికోలయితులు అంటాడు. క్రియలు నీవు ద్వేషించి ఉన్నావు, నేను కూడా. God says, you hate those things which I hate. కదమ్మా, దేవుడు అంటున్నాడు, నువ్వేదైతే ద్వేషిస్తున్నావో నేను ద్వేషించేది నువ్వు ద్వేషిస్తున్నావు. దేవుడు అంటాడు. దేవుడు దేన్ని ద్వేషిస్తాడు తెలుసమ్మా? పాపము ద్వేషిస్తాడు. వీళ్ళు ఎవరైతే గురించి చెప్తున్నారో వారి గురించి నికోలేటీలా వాళ్ళ గురించి వాళ్ళ పాజిటివ్ ఏంది తెలుసమ్మా? ఒక్క మాటలు చెప్పేసి ముగిసి నాకు సమయం లేదు, చాలా ఉంది వివరణ దాని గురించి చెప్పాలంటే. మీరు ఒక అరగంట పావు గంట చెప్పమని చెప్తాను దాని గురించి. వాళ్ళ గురించి చెప్పమంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా? వాళ్ళు దే విల్ కాంప్రమైజ్ ద ఫెయిత్ ఫర్ ద సిన్ఫుల్ లైఫ్. విశ్వాసాన్ని పణంగా పెట్టి లోక సంబంధమైన పాపపు జీవితంలో ఆనందించేవారు. వీటి గురించి మాట్లాడితే అలాంటి వారినంట ఎఫెసీ సంఘం ద్వేషిస్తుందంట. ఎవరు? దోస్ హూ కాంప్రమైజ్ ఆన్ ఫెయిత్. నా విశ్వాసముకు సంబంధించిన దేని విషయంలో నేను కాంప్రమైజ్ అయినా ఈ చర్చ్ హేట్ చేస్తుంటాం. వాట్ ఎవర్ ఈస్ అగేన్స్ట్ మై ఫెయిత్. పౌలు అంటాడు ఏమన్నా, విశ్వాసము కానిదంతా కూడా పాపం అంటాడు. ఎందుకంటే ఏదైతే విశ్వాసం కాదో అది పాపమైంది. ఆ పాపమును ఒకవేళ నేను ప్రేరేపిస్తే, ఆ పాపం నేను ఎంజాయ్ చేస్తే నేను ఆ వారిలో చేర్చబడతాను. కాబట్టి అంటారు కదా, ఈ సంఘము వారిని ద్వేషిస్తుంది అంటే దేవుడు అంటాడు అలాంటి వారిని నేను కూడా ద్వేషిస్తున్నాను. కాబట్టి యు ఆర్ జస్ట్ లైక్ మైండెడ్ లైక్ మీ. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. వి హ్యావ్ ది మైండ్ ఆఫ్ ది క్రైస్ట్ అంటాడు. క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉన్నవాడు. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ సంఘం ఆత్మీయ సంఘం అయింది. ప్రభు చిత్తమైతే వచ్చే వారము దేవుడికి ఏం ప్రాబ్లం ఉందో చూద్దాం. వచ్చేవారం ఇంతవరకు ఆత్మీయంగా దేవుడు అన్నీ మెచ్చుకున్నాడు కదా. ఇన్ని మాట్లాడే దేవుడు ఇన్ని మంచి గుణాలు 5 మంచి గుణాలు చెప్పాడు కదా. అన్ని 5 మంచి చెప్పాడు. దేవునికి అభ్యంతరాలు ఏదో ఇంకా 5 ఉన్నాయి. అది వచ్చే వారం చూద్దాం. అలా ఉండడానికి ఇప్పుడు దేవుడు నిజంగా అలాంటి ఆత్మీయ సంఘం ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం అందించి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించి మా పనులకు తండ్రి నీకు వేలాదిస్తూ చక్కని మాటలు ఇచ్చావు. మాటల ప్రకారం జీవిస్తున్నాను. ఆత్మీయమైన సంఘముగా, ఎఫెసీ సంఘముగా, బలమైన సంఘంగా ఉండేటకు, మాలో ఉన్న ప్రతి బలహీనతలు దూరపరుచుకుని ఆత్మీయ సంఘం ఉండేటకు సహాయం దయచేయమని పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.